ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొగాకు సాగు ఈ ఏడాది రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. మిరప, పత్తి పంటలతో చాలా మంది అన్నదాతలు ఆర్థికంగా నలిగిపోగా పొగాకు రైతులు విపరీతంగా లాభాలు పొందారు. దీంతో రైతులంతా వైట్ బర్లీ, బ్లాక్ బర్లీ రకాల సాగు వైపు మొగ్గు చూపారు. అయితే ధర అనుకున్నంత స్థాయిలో రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టిన మిర్చి, పత్తి పంటలు నష్టాలు, అప్పులు మిగల్చడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొగాకు సాగు వైపు మళ్లుతున్నారు. గతేడాది మిగ్జాం తుపాను వల్ల మిరప 30% దిగుబడులు తగ్గాయి. మంచి ధర లభిస్తోందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తే క్వింటాకు 12,000 మాత్రమే వచ్చాయి. మరోవైపు అదే సమయంలో పొగాకు ఊహించని ధర పలకడంతో ఆ పంట వేసిన కర్షకులు మంచి ఆదాయాన్ని ఆర్జించారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్, రబీలో చాలా మంది రైతులు మిరప, శనగ, మొక్కజొన్న పంటకు బదులుగా పొగాకు వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొగాకు సాధారణ విస్తీర్ణం దాదాపు 26,000 ఎకరాల వరకు ఉండగా ఈ ఏడాది సుమారు 80,000 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పల్నాడు జిల్లాలో పోయిన సంవత్సరం 6,000 ఎకరాల్లో పొగాకు పండించగా ఈ ఏడాది 15,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 2,000 ఎకరాలకు పైగా ఉన్న పొగాకు సాగు కాస్త 8,000కు పైనే చేరింది. ఇక పొగాకు అధికంగా పండించే బాపట్ల జిల్లాలో 17,000 ఎకరాల నుంచి 57,000కు పెరిగింది. మిరప, పత్తి లాంటి పంటలతో పోలిస్తే తక్కువ పెట్టుబడి, నీటి సమస్య లేకపోవడం, కూలీల భారం కూడా తక్కువగా ఉండటంతో రైతులు పొగాకు వైపు దృష్టి సారిస్తున్నారు. పురుగు, తెగుళ్ల మందులు కూడా అధికంగా వినియోగించాల్సిన అవసరం లేకపోవడంతో భారీగా లాభాలొస్తున్నాయని చెబుతున్నారు. పోయిన సంవత్సరం మిరప తోటలలో పెద్ద ఉపయోగపడలేదు. పత్తి ఎర్ర పురుగు వచ్చి అది పోయింది. ప్రత్యామ్నాయంగా ఇదే పర్వాలేదు అనే దాని కిందకు వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం పత్తి ఉంది. ఆ పత్తి ఎర్ర పురుగు వచ్చి ఈ వానలకి ఒక కాపుతో పోయింది. ఆ కాపుతో పోయేటప్పటికి ఇంకేమేయాలి? ఏతే మొక్కజొన్న. మాకు మొక్కజొన్న పెద్దగా అలవాట్లేదు ఈ పొగాకి. మిరప లేదంటే లోగడ బాగుంది, కానీ 2-3 ఏళ్ల నుంచి వైర్లెస్ వచ్చినాయి. పాపం ఎక్కువ నష్టపడుతున్నారు. దాన్ని బట్టి పొగాకు అంటే చరిత్రలోనే ఒక 100-150 ఏళ్ల నుంచి చేస్తూనే ఉంటాం. అది కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాం. అది పర్వాలేదు. నిరుడు రేటు కనుక ఉంటుంది మంచి లాభాలే ఉంటాయి. గుమ్మడి మట్టికి 15-16 క్వింటాలు వస్తుంది గ్యారెంటీగా. చీడపేట కూడా చాలా తక్కువగా ఉంది ఇప్పట్లో. ఇక అక్కడ లేదు, ఇక్కడ లేదు, అన్ని చోట పొగాకు వేశారు. ఎందుకంటే గత సంవత్సరంలో 15,000 కొన్నారు. నల్ల పొగాకు మడికి వాళ్ళ నోట మాటే, వాళ్ళు చెప్పినట్టే వైట్ బర్లీకి ఈ తీసుకొని పోతే ఒక 100 అటు ఇటు వాడు 15,000 కానీ ఇచ్చిపోయిండు. 15,000 అన్నాడు. 14,000 వస్తుంది. ఏం పోతుంది. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు 14,000 అంటున్నారు. ఇప్పుడు ఇది 17-18 వస్తుంది. అది 7,000 కంటే తగ్గుతుంది. ఇది 80% వస్తే అది 60%. గతేడాది బ్లాక్ బర్లీ పొగాకు ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా ధర 15,500గా పలికింది. బాండ్లు లేకున్నా వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేశారు. వేలం కేంద్రాల్లో పొగాకు విక్రయించగా ఎకరాకు 3 లక్షల వరకు ఆదాయం వచ్చింది. పెట్టుబడి ఖర్చులు పోను రైతులకు 1,60,000 వరకు మిగిలింది. వైట్ బర్లీ పొగాకు సైతం ఎకరాకు 16 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధర గరిష్టంగా 18,000 వరకు పలికింది. దీంతో రైతులు 1,50,000కు పైగా లాభాన్ని ఆర్జించారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో 300% అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేస్తున్నారు. పొగాకు సాగు అధికంగా పెరగడంతో ఈసారి ఆశించిన ధర లేదని రైతులు చెబుతున్నారు. గతేడాది 10 నుంచి 12,000 రూపాయలకు కొనుగోలు చేసిన గుల్ల పొగాకుని ఈసారి 5,000కే కొంటున్నారని తెలిపారు. నిరుడు కొద్దిగా బాగుంది కాబట్టి రేట్ అది ఈ సంవత్సరం వేశారు. ఒక మాలు కొంటారు, ఒక మాలు కొనరు. దాంట్లో కూడా ఒక మాలు దండకు వచ్చింది. నిరుడు పోల్చుకుంటే బెస్ట్ గా ఉంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అసలు అర్థం కావట్లేదు. కంపెనీ వాళ్ళు పిలిపించి ఈ వైట్ బర్లీ వేయించారు. నేడు 15 కొంటే 16,500 కొంటాం బాండ్ ఇస్తామని. గుచ్చి ఇచ్చినాక దీన్ని ఏరితే గుల్లాకు లాస్ట్ ఇయర్ 12,000 కొన్నారు. 5,000 కూడా అడగట్లా. దాని ఖర్చు ఎకరానికి 3,000 అయింది. బాండ్ 16,500 కొంటామని బాండ్ ఇచ్చారు. రెస్పాన్స్ కూడా లేదు ఇప్పుడు కనీసం. పొగాకు వేసాము. కంపెనీ వాళ్ళు కొద్దిగా నెంబులని అయ్యని ఇయ్యని కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. టాప్ రేటు 15,500. నాకును బట్టి వాళ్ళు అయ్యని ఇయ్యని వంకలు పెట్టి ఎక్కువ 13-12 నడుస్తుంది. పోయిన రోజు వెనక్కి కనీసం ఒక రైతుని 40 చెక్కులు వెనక్కి రిటర్న్ పంపించారు. మరి అతని ఖర్చు ఎంత, రావటం ఏంది, పోవటం ఏంది, అతను ఏం చేయాలి? దాన్ని మేము పంటలు వేసినాం కానీ ఇంతకు ముందు వరి పంటలో లాస్ వస్తుందని మెట్టేసినాం, పొగాకు వేసుకుంటున్నాం. పొగాకు వేసుకుంటున్నాం కానీ పంటలు పండుతున్నాయి కానీ ఉపయోగం ఏముంది? కంపెనీ వాళ్ళు గంటల తగ్గించుకుంటున్నారు. నిరుడున్నంత రేటు ఇయర్ లేదు. కూలీలు ఏం పెరిగిపోయినాయి. కవుళ్ళు అయినా కూలీలు పోగా మాకేం మిగులుతున్నాయి? ఏం మిగలట్లా. ధర తక్కువగా ఉన్నప్పటికీ పత్తి, మిరప పంటలతో పోలిస్తే కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుందని రైతులు చెబుతున్నారు.